2 రోజుల క్రితం రాష్ట్ర ప్రజలందరి హర్షధ్వానాల మధ్య ఎంతో ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో జరిగినటువంటి 108 అంబులెన్స్ 104 మొబైల్ మెడికల్ యూనిట్కి సంబంధించినటువంటి ఆ ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రజలందరి ఆమోదంతో ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగపడే విధంగా కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అది రూపుదిద్దుకొని ఆ కార్యక్రమానికి సంబంధించి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించి ఆ కార్యక్రమానికి సంబంధించి ఆ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అదంతా కూడా గమనించి ప్రజలందరూ కూడా కేవలం ఈ రాష్ట్ర ప్రజలే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, నేషనల్ మీడియా అందరూ కూడా ఆ కార్యక్రమం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి నిబద్ధత పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేసి ప్రశంసల జల్లు కురిపిస్తే ఎప్పటిలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా యథావిధిగా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధమైనటువంటి ప్రజలకు సంబంధించి మేలు కలిగించేటువంటి కార్యక్రమం చేపట్టినా కూడా ఏ విధంగా కార్యక్రమంపై బురద జల్లుదామా, ఏ విధంగా కార్యక్రమానికి సంబంధించి ఆ కార్యక్రమాల యొక్క లబ్ధి అంతా కూడా ప్రజలకు చేరువగా వెళ్లకుండా ఆ కార్యక్రమాన్ని భగ్నం చేద్దామా, ఒకవేళ ఆ కార్యక్రమాల లబ్ధి అంతా కూడా ప్రజలకి వెళితే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరింత ఎక్కువగా ఆశీర్వదిస్తారు, వారి ప్రేమాభిమానాలు మరింతగా జగన్మోహన్ రెడ్డి గారికి అందజేస్తారన్న అసూయ ద్వేషాలతో గతంలో కూడా అందరికీ కూడా తెలుసు. ఒకవైపు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం కరోనాకి సంబంధించి ఆందోళన పడుతున్నటువంటి సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి మార్గనిర్దేశకత్వంలో దేశమంతా కూడా, నేషనల్ మీడియా అంతా కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉంటే ఆయన చేపట్టినటువంటి నివారణ కార్యక్రమాలపై ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ కరోనాకు సంబంధించి ఆ కిట్ల విషయంలో అని, లేకపోతే ఇతరత్ర కరోనాకు సంబంధించి నివారణ కార్యక్రమాల్లో ఒకవైపు ఏమో ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నటువంటి సమయంలో ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ ఏకతాటిపై వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి నివారణ కార్యక్రమాలకు సంబంధించి మద్దతు పలుకుతూ ఆ కార్యక్రమాలలో వారు కూడా భాగస్వాములు అవుతున్నటువంటి తరుణంలో ఏ విధంగా ఇది ప్రజలందరి ఆరోగ్యానికి సంబంధించింది, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం అన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో ప్రవర్తించారో మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ రేపు ఇవ్వబోయేటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా ఎక్కడో కొండను తవ్వి ఎలకను పట్టుకున్నటువంటి విధంగా ఎక్కడో ఏదో మారుమూల ఎక్కడో ఇన్ని లక్షల మందికి, దాదాపుగా 25 లక్షల మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం గతంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనటువంటి ఇటువంటి ఒక కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడితే ఎక్కడో ఏదో మారుమూల ఏదో జరిగిందని దానికి సంబంధించి ఆ 25 లక్షల మందికి పైగా ఇవ్వబోయేటువంటి ఆ ఇళ్ల స్థలాల కార్యక్రమానికి సంబంధించి ఆ కార్యక్రమం కనుక ప్రజలకు చేరువగా వెళితే పేద ప్రజలందరికీ కూడా ఇళ్ల స్థలాలు లేనటువంటి కొరత, సొంత ఇళ్ళు లేనటువంటి ఆ కష్టం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా తీరితే ఇక భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు వంక ఎవరూ చూడరు. ఈ రానున్నటువంటి ఎటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ రాష్ట్ర పటంలో వారి తెలుగుదేశం పార్టీ కానీ ఉండదు అన్న భయంతో ఏ విధంగా అటువంటి ఒక సదుద్దేశంతో చేసేటువంటి ఆ ఇళ్ల స్థలాల కార్యక్రమం కానివ్వండి, కరోనా లాంటి విపత్తును ఎదుర్కొనేటువంటి సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలను ఆటంకపరచడం ద్వారా కానివ్వండి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈరోజు దేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వంక చూస్తూ ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా
కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ 108, 104 కార్యక్రమం, ఈ వాహనాలకు సంబంధించి ప్రతి మండలానికి ఒక 108 వెహికల్, ఒక 104 వాహనాన్ని ప్రతి మండలానికి కేటాయించడం అనేది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఆ 108, 104 కార్యక్రమానికి సంబంధించి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆ వ్యవస్థను 104, 108ల వ్యవస్థను నిర్వీర్యం చేశారో, ఏ విధంగా అవినీతితో అది భ్రష్టు పట్టిపోవటం ద్వారా ప్రజలకి ఎటువంటి సేవలు వాటి ద్వారా అందకుండా ఎక్కడున్నా మనం చాలా చూసాం. ఆ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతిరోజు వార్తాపత్రికల్లో ఏదో ఒక వార్త ఉంటూ ఉండేది. 108 వాహనం సరైనటువంటి సమయంలో రాకపోవటం వల్ల ఆ వ్యక్తి మృతి చెందాడనో, సరైనటువంటి సమయంలో సరైన వైద్యం అందకపోవటం వల్ల ఆ వ్యక్తికి సంబంధించి ఆ కుటుంబం అంతా కూడా రోడ్డును పడిందనో ఎన్నో వార్తాపత్రికల్లో మనం చూస్తూ ఉండేవాళ్ళం. అటువంటి పరిస్థితి నుండి ఈరోజు ఎంత నిజాయితీతో, చిత్తశుద్ధితో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకు, పేద ప్రజలకు, గ్రామీణ ప్రాంతాలకు ప్రజలందరికీ కూడా కేవలం వైద్యం అనేది ధనవంతులకు మాత్రమే హక్కు కాదు. వారు ఏ విధంగా అయితే వారికి అనారోగ్యం చేస్తే సరైనటువంటి సమయంలో సరైనటువంటి చికిత్స పొందటం ద్వారా వారి ప్రాణాలను తిరిగి వారు నిలబెట్టుకోగలుగుతూ ఉన్నారు, వారి కుటుంబాలతో వారు ఏ విధంగా సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నారో అటువంటి సంతోషాన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఇవ్వాలి అన్న ఆలోచనతో ఈరోజు దానికి అత్యంత ప్రధానమైనటువంటి కార్యక్రమంగా ప్రజలందరికీ కూడా ఆరోగ్యం అనేది ఒక హక్కుగా ఇవ్వాలన్న, పేద ప్రజలందరికీ కూడా ఆరోగ్యం అనేది ఒక హక్కుగా ఇవ్వాలన్న ఆలోచనతో ఈరోజు భ్రష్టు పట్టుపోయినటువంటి 108, 104 కార్యక్రమానికి సంబంధించి అత్యంత పారదర్శకంగా ఆ వాహనాలు కొనుగోలు విషయంలో కానివ్వండి, దానికి సంబంధించి మెయింటెనెన్స్కి సంబంధించి సర్వీస్ ప్రొవైడర్ను ఎంపిక చేయటంలో కానివ్వండి, అత్యంత పారదర్శకంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా, జ్యుడిషియరీ ప్రివ్యూ ద్వారా ఆ కార్యక్రమానికి సంబంధించి నిజాయితీతో కొన్ని వందల కోట్ల రూపాయలు ఆదా చేస్తూ దానికి సంబంధించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రజలందరికీ కూడా ఆ వ్యవస్థను చేరువగా తీసుకువెళ్తే అవన్నీ కూడా చూసి రాష్ట్రమంతా, దేశమంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ ఉన్నారు, అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు, ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నారు అన్న దుగ్ధతో చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా ఏ విధంగా ఈ కార్యక్రమంపై బురద జల్లుతూ ఉన్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ విషయంలో ప్రజలందరికీ కూడా ఎటువంటి అనుమానాలు లేకపోయినా కూడా మా వంతు బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్పినటువంటి మాట, ప్రజలందరూ కూడా మనం చేసేటువంటి కార్యక్రమంపై వారందరూ కూడా మనల్ని అభినందిస్తున్నప్పటికీ కూడా, ఈ కార్యక్రమం పట్ల వారు సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి అనుమానాలకు తావివ్వనటువంటి పరిస్థితి ఉన్నా కూడా మన వంతు బాధ్యతగా మనం ప్రజలకు వాస్తవాలు చేయవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి మాకు చెప్తే ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజలకు దీనికి సంబంధించి వాస్తవాలు తెలియజేసేటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రాథమికంగా అసలు 108, 104లకు సంబంధించి ఈ వ్యవస్థను ఆధునీకరించాలన్న ఆలోచన సుజాతారావు గారి కమిటీకి సంబంధించి మీకు తెలుసు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భ్రష్టు పట్టిపోయినటువంటి వైద్య ఆరోగ్య వ్యవస్థను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చివరి 6 నెలల్లో కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేపట్టినప్పటి వరకు నుంచి కూడా ఏ విధంగా స్వయంగా ఒక ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలోనే ఏ విధంగా వైద్య ఆరోగ్య వ్యవస్థ పేద ప్రజలకు అందుబాటులో లేకుండా నిర్వీర్యమైపోయిందో మనం చూసాం. అటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి 2 నెలల్లోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి మళ్ళీ తిరిగి గాడిన పెట్టి దానికి పూర్తి జవసత్వాలు చేకూర్చి ప్రజలందరికీ కూడా చేరువగా తీసుకువెళ్లాలంటే ఒక అనుభవజ్ఞులైనటువంటి ఒక కమిటీని వేయాలి, ఆ కమిటీ సిఫార్సులను అమలు చేయాలి చిత్తశుద్ధితో అన్న ఆలోచనతో 2019 జూన్న సుజాతారావు కమిటీని ఒక 5గురు సభ్యులతో వేసినటువంటి అంశం మీకు తెలుసు. మళ్ళీ ఆ కమిటీకి సంబంధించి సెప్టెంబర్లో ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఎన్నో నిపుణులు, మేధావులు,
అనుభవజ్ఞులతో కూడినటువంటి కమిటీ అది. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి సెక్రటరీగా పనిచేసినటువంటి సుజాతారావు గారిని ఆ కమిటీ చైర్మన్గా వేసి ఎంతో అనుభవజ్ఞులైనటువంటి వైద్య రంగానికి సంబంధించి నిపుణులు, మేధావులను కూడా ఒక 5గురితో కమిటీలో సభ్యులుగా చేసి ఆ కమిటీ రిపోర్ట్ను కూడా గతంలో కూడా మనం చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి కాలయాపన కమిటీలను చూసాం. పేద ప్రజల కన్నీళ్లు తుడిచేటువంటి క్రమంలో ఆ విధంగా చూపిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నటువంటి కమిటీలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చాలా చూసాం. కానీ అటువంటి కాలయాపన కమిటీలు కాకుండా ఒక చిత్తశుద్ధితో, నిజాయితీతో సుజాతారావు గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని జూన్ నెలలోనే ఏర్పాటు చేస్తే సెప్టెంబర్ నెలలో ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఆ కమిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో సిఫార్సులు చేశారు. రాష్ట్రంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడితే భ్రష్టు పట్టుపోయినటువంటి ఈ వైద్య ఆరోగ్య వ్యవస్థకు మళ్ళీ జీవం పోయొచ్చు, మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారందరికీ కూడా, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా ఏ విధమైనటువంటి మార్పులు, చేర్పులు, ప్రక్షాళన చేస్తే వారందరికీ కూడా పూర్తి వైద్య సేవలు అందుతాయన్న విషయంలో పూర్తిగా వారు ఇచ్చినటువంటి రిపోర్టుని ఆధారంగా చేసుకుని అనేకమైనటువంటి సమూలమైనటువంటి మార్పులకు, చేర్పులకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ మార్పులు, చేర్పుల కార్యక్రమంలో భాగంగానే 108, 104లకు సంబంధించి వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోయింది. ఏ విధంగా అంటే కనీసం ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉండవలసినటువంటి 676 ప్రతి మండలానికి 108, 104లకు సంబంధించి 108లో 676, అదేవిధంగా 104లో 676 ఆ విధంగా సమకూర్చి ప్రజలందరికీ కూడా సేవలు అందించవలసినటువంటి తరుణంలో అందులో 50% కూడా వాహనాలు లేకుండా, ఉన్న వాహనాలను కూడా మనం చాలాసార్లు చూసాం. చెట్టు కింద తుప్పు పట్టిపోయినటువంటి పరిస్థితుల్లో వందలాది 108, 104 వాహనాలని మనం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చూసాం. తుప్పు పట్టిపోయినటువంటి పరిస్థితి. కనీసం దానికి ఏదైనా చిన్నపాటి రిపేర్ వచ్చినా కూడా వేల రూపాయల్లో అయిపోయేటువంటి ఖర్చు చేస్తే అవన్నీ కూడా తిరిగి అవన్నీ రిపేర్లు పూర్తి చేసుకుని రోడ్ల మీదకి వచ్చి ప్రజలకు సేవలు అందించేటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఏమాత్రం దానికి కనీసం ₹1 కూడా కేటాయించకుండా చిన్నపాటి రిపేర్ వస్తే చాలు దాన్ని ఏ షెడ్లోకో, ఏ గ్రౌండ్లోకో, ఏ చెట్టు కిందో పెట్టేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా సుజాతారావు గారు చేసినటువంటి కమిటీ చేసినటువంటి సిఫార్సు ప్రతి మండలానికి కూడా ఒక 108, 104 వాహనం ఉండాలన్న సిఫార్సుని మరి ఆధారంగా చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా దానికి సంబంధించి ఖచ్చితంగా వైద్యం అనేది పేద ప్రజలందరికీ కూడా హక్కుగా ఉండాలన్న ఆలోచనతో ప్రతి మండలానికి అంటే 104లకు సంబంధించి 676 వాహనాలు, అదేవిధంగా 108లకు సంబంధించి 432, అందుకే అప్పటికే ఉన్నటువంటి 336 వాహనాలకి అదనంగా 432 కొత్త వాహనాలకి మేము ఆర్డర్ చేయటం జరిగింది. అది కూడా టీడీపీ వారు అసత్యమైనటువంటి, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మేము ముందుగా దానికి యాన్యుటీ మోడల్లో పిలిచాము, యాన్యుటీ మోడల్లో పిలుస్తామని చెప్పాము. ఇప్పుడు యాన్యుటీ మోడల్ కాకుండా మొత్తం గవర్నమెంట్ ఫండింగ్తోనే ఆ కొనుగోలు జరిగింది అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు వారి నాయకులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి, వాస్తవాలు పరిశీలించి మాట్లాడండి. దానికి సంబంధించి ముందుగా మేము యాన్యుటీ మోడల్లో మేము ఆ వాహనాలకు సంబంధించి టెండర్లు పిలిస్తే ఏ ఒక్కరూ కూడా టెండర్లలో పార్టిసిపేట్ చేయనటువంటి పరిస్థితి, ఏ ఒక్క సంస్థ కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మేము టెండర్కి వెళ్ళేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితుల్లో ఎంత పారదర్శకంగా మేము చేశామంటే ఆ వాహనాలు కొనుగోలు ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి జమ్ పోర్టల్ ద్వారా, అంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మార్కెట్ ప్లేస్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఆ పోర్టల్ నిర్వహిస్తూ ఉంది. ఆ పోర్టల్ ద్వారా మాకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఆ జమ్ పోర్టల్ ద్వారానే ఈ వాహనాలన్నీ కూడా కొనుగోలు చేయటం జరిగిందన్న విషయాన్ని నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. దీనికి సంబంధించి వాహనాలు కొనుగోలు విషయంలో మాత్రమే కాదు, కొత్తగా వారు ఈ సర్వీస్ ప్రొవైడర్ విషయంలో కూడా
కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది సర్వీస్ ప్రొవైడర్కి సంబంధించి అరవిందో ఫార్మా సంబంధించి కంపెనీ వారికి, ఫౌండేషన్ వారికి మేము రివర్స్ టెండరింగ్ ఇవ్వలేదు, రివర్స్ టెండరింగ్ చేయలేదు, జ్యుడిషియరీ ప్రివ్యూ మేము చేయలేదు అని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు ఎన్ని అసత్యాలు నోటికి వచ్చినట్టు ప్రజలకు సంబంధించి ఎంతో మేలు చేసేటువంటి ఇటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమాలు, ఎన్నో వేల లక్షల మంది ప్రజల ప్రాణాలను నిలబెట్టబోయేటువంటి ఇటువంటి కార్యక్రమానికి సంబంధించి అంత నీచమైనటువంటి ఆరోపణలు చేయడానికి ఏ విధంగా మీకు మాటలు వస్తూ ఉన్నాయో అసలు మాకు అర్థం కావటం లేదు. దానికి సంబంధించి పూర్తిగా ఇందులో మేము ఎంత పారదర్శకంగా ఆ సర్వీస్ ప్రొవైడర్ విషయంలో మేము చేసామంటే, ఫస్ట్ కాల్లో దీనికి సంబంధించి 22 నవంబర్న మేము టెండర్స్ కాల్ఫర్ చేయటం జరిగింది. ఆ టెండర్స్ కాల్ఫర్ చేసినప్పుడు 2 కంపెనీలు పార్టిసిపేట్ చేసినాయి. అందులో ఆ మొదటి కంపెనీ అరవిందో ఫార్మా ఫౌండేషన్ 1, 2 ఎంకేపీ ఇంప్లెక్స్ అనే ఇంకొక కంపెనీ 1. ఈ 2 కంపెనీలు పార్టిసిపేట్ చేసినాయి. పార్టిసిపేట్ చేసిన తర్వాత ఈ ఎంకేపీ ఇంప్లెక్స్ కంపెనీకి సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కానీ, టర్నోవర్ క్వాలిఫికేషన్ కానీ ఇన్ టైంలో సబ్మిట్ చేయకపోవటం వల్ల వారు డిస్క్వాలిఫై అవ్వటం జరిగింది. డిస్క్వాలిఫై అయిన తర్వాత వాస్తవానికి అరవిందో ఫార్మా ఫౌండేషన్ ఒక్క కంపెనీయో అక్కడ సింగిల్ బిడ్డర్గా నిలిచింది. నిలిచినప్పుడు మేము వన్ సైడ్గా ఆ కంపెనీకి మేలు చేయాలనుకుంటే మొదటి కాల్లోనే సింగిల్ బిడ్డర్గా నిలిచినటువంటి అరవిందో ఫార్మా ఫౌండేషన్కు ఆ రోజే మేము ఫైనలైజ్ చేసేవాళ్ళం. కానీ మేము ఆ విధంగా చేయలేదు. మళ్ళీ సెకండ్ కాల్కి వెళ్ళాం. సెకండ్ కాల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ 2 కంపెనీలు మళ్ళీ దానికి సంబంధించి పార్టిసిపేట్ చేయటం జరిగింది. అందులో అరవిందో ఫార్మా ఫౌండేషన్ 1 అయితే, రెండవది శ్రీ సాయి సేవా సమితి అని చెప్పి ఇంకొక కంపెనీ అందులో పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఈ రెండిట్లోనూ కూడా 2 క్వాలిఫై అవ్వటం జరిగింది. ఈ 2 కంపెనీలు కూడా క్వాలిఫై అయ్యాయి. సెకండ్ కాల్లో క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ మేము జనవరి నెలలో రివర్స్ టెండరింగ్కి 2 కంపెనీలను అనుమతిస్తూ జనవరిలో రివర్స్ టెండరింగ్కి వెళ్ళటం జరిగింది. రివర్స్ టెండరింగ్లో అరవిందో ఫార్మా ఫౌండేషన్ క్వాలిఫై అవ్వటం జరిగింది. మధ్యలోనే ఈ 2 సాయి సేవా సమితి ఏదైతే ఉందో ఈ రివర్స్ టెండరింగ్లో అరవిందోతో పోటీ పడలేక స్వచ్ఛందంగా వారు తప్పుకున్నారు. ఇదంతా కూడా ఆన్లైన్ ప్రాసెస్లో జరిగేటువంటి టెండర్, ఎవరి మధ్యవర్తిత్వము ఉండదు, ఎవరి ప్రమేయము ఉండదు. దానికి సంబంధించి ఆన్లైన్లో ఆ టెండరింగ్ సిస్టమ్ అంతా కూడా, రివర్స్ టెండరింగ్ సిస్టమ్ అంతా కూడా జరుగుతూ ఉంది. దాంట్లో ఏదైతే సాయి సేవా సమితి పార్టిసిపేట్ చేసిందో దానికి సంబంధించి అరవిందోతో పోటీ పడలేక ఆ స్థాయిలో రేట్లతో మేము ఆ వ్యవస్థ నడపలేము అన్న ఆలోచనతో వారు వెనక్కి తగ్గితే సింగిల్ బిడ్డర్గా అప్పుడు అరవిందో ఫార్మా ఫౌండేషన్ వస్తే అప్పుడు అరవిందో ఫార్మా ఫౌండేషన్కు మేము దానికి సంబంధించి అప్పుడు కన్ఫర్మ్ చేయటం జరిగింది. ఆ విధంగా అంత పారదర్శకంగా జరిగితే వాళ్ళు అనేటువంటి ఇంకొక మాట, చివరి అంతకుముందు బీవీజీ కంపెనీ ఉండేది. ఆ బీవీజీ కంపెనీకి చాలా తక్కువ రేటుకి మేము కాంట్రాక్ట్ ఇచ్చాము. కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఎక్కువ రేటు పెట్టి మీరు ఆ కాంట్రాక్ట్ ఫైనల్ చేశారు అని చెప్పి ఆరోపణ చేస్తూ ఉన్నారు. దానికి కూడా ఈ 108 వాహనాలకు సంబంధించి న్యూ వెహికల్కి వచ్చి వారు కోట్ చేసింది ఫస్ట్ 2,04,074 2,04,074 రూపాయలు. దానికి సంబంధించి మేము రివర్స్ టెండరింగ్కి వెళ్ళాము. 2,04,074 రూపాయలు వాళ్ళు కోట్ చేసిన తర్వాత మేము రివర్స్ టెండరింగ్కి వెళ్తే ఆ రివర్స్ టెండరింగ్లో 1,78,072 రూపాయలకు మేము రివర్స్ టెండరింగ్లో ఫైనలైజ్ చేయటం జరిగింది. అంటే వాళ్ళు కోట్ చేసింది 2,04,074 రూపాయలు అయితే మేము చేయగలము అని చెప్పి వారు బిడ్ కోట్ చేస్తే
మేము దానికి సంబంధించి ₹1,78,072 మాత్రమే వారికి సంబంధించి మేము ఆ బిడ్ని యాక్సెప్ట్ చేయటం జరిగింది. దాంతో ప్రభుత్వానికి దాదాపుగా ఒక వెహికల్కు ₹26,000 మేము అనుసరించినటువంటి విధానం ద్వారా ₹26,000 ఆదా చేయటం జరిగింది. ఇది న్యూ వెహికల్ విషయంలో. ఓల్డ్ వెహికల్ విషయంలో ₹2,53,566 వాళ్ళు కోట్ చేశారు. అంటే న్యూ వెహికల్కి 2,04,074, ఓల్డ్ వెహికల్కి ₹2,21,257. అంటే ఆ కొంత మొత్తం ఎందుకు పెరుగుతూ ఉందంటే పాత వెహికల్కి మెయింటెనెన్స్ కానివ్వండి, అదనపు డీజిల్ ఖర్చు కానివ్వండి, రిపేర్లు కానివ్వండి కొంత ఎక్కువగా ఉంటాయి. అందుకనే దీనికి సంబంధించి ఈ ₹2,21,257 దానికి సంబంధించి మేము ఫైనలైజ్ చేయటం జరిగింది. వాళ్ళు బిడ్ వేసింది అయితే ₹2,53,566 వాళ్ళు బిడ్ వేస్తే మేము ₹2,21,257 ఫైనలైజ్ చేయటం జరిగింది. దానివల్ల దాదాపుగా ₹32,000 ఒక వెహికల్కి వచ్చి మేము ఆదా చేయటం జరిగింది. ఇది కూడా మేము దానివల్ల దాదాపుగా టోటల్గా మొత్తం ₹185 కోట్ల మేము దీనికి సంబంధించి ఆదా చేస్తే, అరవిందో కంపెనీకి సంబంధించి మేము ఫైనలైజ్ చేసేటప్పుడు ఆ కంపెనీ యొక్క క్రెడిబిలిటీ కూడా చూసాం. అదేమి చిన్న చితకా కంపెనీ కాదు. కొన్ని వేల కోట్ల రూపాయలు టర్నోవర్ ఉండి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ దానికి సంబంధించి వాళ్ళు చేయగలుగుతారు. ఒక సర్వీస్ మోటో ఉంటేనే, ప్రజలకు సేవ చేయగలమన్న ఆలోచన కూడా ఎంతో కొంత ఉంటేనే ఇటువంటి కంపెనీలు ముందుకు రాగలుగుతాయి. ఇందులో దీనికి సంబంధించి అసలు ఈ కొంత వేరియేషన్ కూడా ఎందుకు వచ్చింది అంటే, అంతకుముందు 108కి సంబంధించి ఒక పైలట్, ఒక ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ఈ రెండిట్లో వాళ్ళు ఉద్యోగ బాధ్యతలు చూస్తూ ఉంటారు. బీవీజీ కంపెనీ సర్వీస్లో ఉన్నప్పుడు దాదాపుగా 1,068 మంది పైలట్లు ఉండేవాళ్ళు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు 1000 మంది ఉండేవాళ్ళు. ఆ 108 వాహనంలో వీళ్ళిద్దరూ అవైలబుల్ ఉంటారు. పైలట్ అంటే ఏదన్నా రోడ్డు మీద ఎవరన్నా యాక్సిడెంట్ అయి పడిపోతే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్కి సహాయంగా వాళ్ళిద్దరూ కలిసి ఆ సహాయక చర్యలు చేపడతారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అతను ఆసుపత్రికి వెళ్ళేలోపు ఆక్సిజన్ అందించడం కానివ్వండి, ఇతరత్ర ఏదన్నా సేవలు కానీ చేయడానికి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అందుబాటులో ఉంటారు. వీరిద్దరికీ సంబంధించి అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేవలం పైలట్ శాలరీ 10,000 మాత్రమే ఉండేది. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ శాలరీ 12,000 మాత్రమే ఉండేది. ఎంతోమంది ఆ రోజుల్లో ధర్నాలు చేసేవాళ్ళు. అయ్యా, మేము చాలీచాలని జీతాలతో ఉదయం నుంచి రాత్రి దాకా మేము ఆ సేవలు అందించలేకపోతా ఉన్నాము అని ఎన్నో ధర్నాలు రాస్తారోకోలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉండేది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ 108, 104 ఉద్యోగస్తులకు సంబంధించి మా జీతాలు చాలట్లేదు, జీతాలు పెంచండి అని చెప్పి ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా అప్పటి వార్తాపత్రికలకు సంబంధించి నేను మీకు చూపిస్తూ ఉన్నా ఆధారాలు కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అటువంటి పరిస్థితుల్లో 108, 104కి సంబంధించి వారందరికీ కూడా జీతాలు పెంచి ఇవ్వాలన్న ప్రభుత్వ సూచన మేరకు ఇప్పుడు పైలట్కి అయితే ఓల్డ్ వెహికల్ పైన, ఎందుకంటే ఓల్డ్ వెహికల్ అంటే ఆ పైలట్కి సీనియారిటీ ఉంటుంది కాబట్టి దాదాపుగా ₹28,000 అంటే 10,000 నుంచి ₹28,000 వారికి అంతకుముందు 1,068 మంది మాత్రమే పైలట్లు ఉంటే ఇప్పుడు 1,692 మందికి పైలట్స్కు దాదాపుగా ₹28,000 శాలరీ చెల్లించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్కు ఓల్డ్ వెహికల్లో సర్వీసులు అందజేస్తున్న వారికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వారికి దాదాపుగా ₹30,000 జీతం. అంతే, అంతకుముందు ₹12,000 ఇస్తే ₹30,000 జీతం పెంచడం జరిగింది వారందరికీ కూడా. న్యూ వెహికల్లో అయితే పైలట్కి 18,000, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్కు 20,000 కూడా శాలరీలు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ విధంగా పెరిగినటువంటి శాలరీలు ఒక కారణమైతే, మరొకటి ఏదైతే మేము ఒప్పందం చేసుకున్నామో ఆ ఒప్పందంలో చాలా క్లియర్ కట్గా మేము ఎంత పారదర్శకత్వంతో మేము ఆ ఒప్పందం చేసుకున్నామంటే, వారందరికీ సంబంధించి ఏ కంపెనీ తరపున ఎవరు ఒప్పందం చేసుకున్నా కూడా ప్రతి సంవత్సరం ఒక 5%, 4% వారికి సంబంధించి ఆ రేట్ ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. మేము క్లియర్గా మా అగ్రిమెంట్లో చెప్పాము, 7 సంవత్సరాలు కూడా ఎక్కడ మీకు మెయింటెనెన్స్ ఛార్జెస్ పెరిగినా కూడా, డీజిల్ ఛార్జెస్ పెరిగినా కూడా
ఏ విధమైనటువంటి రిపేర్లు వాహనాలకు వచ్చినా, ఏ విధమైనటువంటి రిపేర్లు ఎక్విప్మెంట్కి వచ్చినా కూడా మా ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు. 7 సంవత్సరాల పాటు ఇదే రేటుకి మీరు ఈ రేట్ల ప్రకారమే మీరు ఆ సేవలు అందించవలసినటువంటి అవసరం ఉంటుందని మేము క్లియర్గా ఆ అగ్రిమెంట్లో ఆ క్లాజ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మీకు అందరికీ కూడా తెలిసి అగ్రిమెంట్ అయిన రోజు నుంచి ఈ రోజుకి మేము అగ్రిమెంట్ ఏ రోజునైతే అయ్యామో ఈ రోజుకి ₹9 దాదాపుగా డీజిల్ రేట్ పెరిగింది. పెరిగినా సరే అది మాకు సంబంధం లేదు, అటువంటి పరిస్థితులు ఉన్నా అని అంటే ఉదాహరణకు చెప్తా ఉన్నా. దానికి సంబంధించిన ముందే మేము ఆ క్లాజ్ పెట్టడం వల్ల పెరిగిన డీజిల్ రేటు కానీ, వాహనాలు కలిగే వ్యయం కానీ, లేకపోతే 7 సంవత్సరాల్లో ఇంకా జీతాలు పెంచాల్సి వచ్చినా, లేకపోతే నిర్వహణ వ్యయం పెరిగినా కూడా మాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు అని చెప్పి ముందే ఆ క్లాజ్ పెట్టడం జరిగింది. ఇంత పారదర్శకంగా మేము ఈ వాహనాల కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించేటువంటి ఆ జెమ్ పోర్టల్ ద్వారా వాహనాలు కొని సర్వీస్ ప్రొవైడర్కి అయితే మేము అత్యంత పారదర్శకంగా 3 సార్లు టెండర్ పిలిచి మూడోసారి ఆ కాంట్రాక్ట్ ఇంత పారదర్శకంగా ఫైనలైజ్ చేస్తే, ఎందుకంటే అందులో 90% వరకు వారి ఖర్చులకే ఆ శాలరీస్కే పోతూ ఉన్నాయి. మిగిలినటువంటి మొత్తం కూడా వారి డీజిల్కు, వారి మెయింటెనెన్స్కు దీనికే సరిపోయే విధంగా ఆ సంస్థ ముందుకొస్తే వారికి సంబంధించి అప్పటికీ కఠినమైనటువంటి ఆంక్షలు పెట్టి ఈ విధంగా అంత పారదర్శకత్వంతో ముందుకు వెళ్తే మరి ఇంత దౌర్భాగ్యకరంగా ప్రజలకు ఎంతో మేలు చేయబోయేటువంటి ఎన్నో వేల లక్షల ప్రాణాలు నిలబెట్టబోయేటువంటి ఇటువంటి కార్యక్రమానికి సంబంధించి మీరు అడ్డుపడటం, ఈ సేవలకు సంబంధించి ప్రజలకు చేరువగా వెళ్లకుండా చేయటం, ప్రజల మనసుల్లో అపోహలు సృష్టించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి మంచి పేరుని అడ్డుకోవాలని చూడటం, ఇదంతా కూడా రాజకీయాలు చేయటానికి కూడా సమయం సందర్భం ఉంటుంది. మీకు సంబంధించి రాజకీయాలు చేయాలంటే వేరే వేరే సందర్భాలు చూడాలి, కానీ ఇటు ప్రజల ఆరోగ్యాలకు, ప్రాణాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూడటం అనేది నిజంగా ఇది చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు ఇంకా మారలేదు, మారానని ఆయన మాటల్లో చెప్తా ఉన్నాడు తప్ప ఆయనలో ఉన్నటువంటి ఈ దిగజారుడితనం ఇంకా పోలేదు అనటానికి ఇంతకన్నా ఇక నిదర్శనం ఇంకా ఏమీ మనం చూడనవసరటువంటి అవసరం లేదు. ఈ విధంగా ఇంత పారదర్శకత్వంతో వెళుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, ఒక వార్తాపత్రికలో చూసాం, గత ప్రభుత్వంలో 1800 వాహనాలు కొన్నామని చెప్తా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు అసలు ఉన్న మండలాలే 676 మండలాలు అయితే అందులో సగం మండలాలకు సంబంధించి అసలు మీకు వాహనాలన్నీ తుప్పట్టిపోయి చెట్ల కింద షెడ్యూల్లోనూ ఉంటే మీరు అసలు ఆ 1800 వాహనాలు ఎప్పుడు కొన్నారో మాకైతే అర్థం కావట్లా. ఎప్పుడు ఆ వాహనాలను ఒకవేళ ప్రజలెవరికి తెలియకుండా, ప్రభుత్వానికి తెలియకుండా ఏమన్నా ఆ వాహనాలను కొన్నారా, కొంటే అవన్నీ ఏమైపోయినాయో కూడా సమాధానం మీరే చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ నాయకులని కూడా అడుగుతూ ఉన్నాం. అంటే దానికి సంబంధించి వారు కూడా ఇంకేదో చెప్తా ఉన్నారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 279, ఆర్బీఎస్కే 450, ఫీడర్ అంబులెన్స్ 122, మహాప్రస్థానం 53, మొత్తంగా 904 వాహనాలకు అద్దెకు తీసుకున్నారు. సరే, అద్దెకు తీసుకున్నటువంటి ఈ వాహనాలు కూడా మీరు కొన్నట్టుగా మీరు చూపించుకుని ఉన్నా కూడా మరి ఇవన్నీ కూడా కలిపితే 1245 వాహనాలు మాత్రమే మరి అవుతా ఉన్నాయి కదా. మరి 1800 వాహనాలు ఏ విధంగా మీరు ఎక్కడి నుంచి కొన్నారు, దానికి సమాధానం మీరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా అద్దెకు తీసుకుంటామంటే ఆ వాహనాలని ప్రభుత్వం వాహనాలను అద్దెకు తీసుకుంటాం కూడా కాదు, వారి సర్వీసుల్ని, ఏదైతే ఒక మహాప్రస్థానం ఉంటే వాహనానికి సంబంధించి ఎవరైనా మరణిస్తే వారిని ఆ శ్మశానానికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటే ఆ తీసుకెళ్ళినటువంటి ఆ సర్వీస్కి ఛార్జ్ చేస్తారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉంటే దానికి సంబంధించి ఏదైనా ఒక గర్భిణీ స్త్రీ డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్ నుంచి వారి ఇళ్లకో వారి ప్రాంతానికో తీసుకువెళ్తే ఆ సర్వీస్కి ఛార్జ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ సర్వీస్కి సంబంధించి ఛార్జ్ చేసి ఆ వాహనాలకు సంబంధించి అద్దెలకు తీసుకునేటువంటి పరిస్థితిని కూడా 1800 వాహనాలు కొనుగోలు చేసామంటే నిస్సిగ్గుగా, అసలు నిర్భయంగా ప్రజలకు అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి ఉందంటేనే అసలు మీ మానసిక స్థితి ఏ విధంగా దిగజారిపోయిందో మాకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఒక దృఢ నిశ్చయంతో, ఒక పవిత్రమైనటువంటి ఆలోచనతో భ్రష్టు పట్టిపోయినటువంటి వైద్య ఆరోగ్య రంగానికి మళ్ళీ జవసత్వాలు తీసుకుని వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖను ప్రక్షాళన చేయటం ద్వారా, బలోపేతం చేయటం ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా వైద్యం అందాలి.
ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఎవరికి సరైనటువంటి సమయంలో సరైనటువంటి వైద్యం అందక ఏ ఒక్క పేదవాడు కూడా మరణించకూడదు అన్న ఆలోచనతో ఈ సమాజంలో ధనవంతుడు ఏ విధంగా అతనికి అనారోగ్యం చేస్తే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుని తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి వచ్చి ఏ విధంగా అయితే వారి పిల్లా పాపలతో సంతోషంగా బ్రతుకుతూ ఉన్నాడో అటువంటి జీవితాన్ని పేదవాడికి కూడా ఒక హక్కుగా ఇవ్వాలన్న ఆలోచనతో ఇన్ని వేల కోట్ల రూపాయలతో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా సబ్ సెంటర్ దగ్గర నుండి పిహెచ్సి దగ్గర నుండి సిహెచ్సి కానీ ఏరియా హాస్పిటల్ కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ టీచింగ్ హాస్పిటల్ కానీ దాదాపుగా 16,000 కోట్ల రూపాయలతో 16 మెడికల్ కాలేజీలు కూడా ఏర్పాటు చేయటం కానివ్వండి, దానికి అనుబంధంగా టీచింగ్ హాస్పిటల్స్ అధునాతనమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం చేయటం ద్వారా కానివ్వండి, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ని బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు కేవలం ఒక్క సంవత్సరంలో. కరోనా వచ్చింది కదా, ప్రజలు మమ్మల్ని ఎవరూ కూడా అడిగేటువంటి పరిస్థితి లేదు అని తప్పుకోకుండా ఒక నిజాయితీతో ఒక చిత్తశుద్ధితో ఇంత పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే కనీసం మీరు సహకరించకపోయినా కనీసం దీన్ని భగ్నం చేసేటువంటి కార్యక్రమం, దీన్ని కనుక అడ్డుకుంటే ఈ కార్యక్రమాలు సజావుగా ముందుకు వెళ్ళకపోతే ప్రజలందరూ కూడా నష్టపోతారు, వారి ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ కార్యక్రమాలు కనుక అమలు చేసేటువంటి పరిస్థితి ఏదన్నా ఆలస్యం అయితే అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు మీ నాయకులు కూడా మాట్లాడేటువంటి తీరు ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా సరైనటువంటి ఆధారాలు లేకుండా ఈ విధంగా బురద జల్లేటువంటి కార్యక్రమం, ప్రజల్లో ఇటువంటి అసత్య ఆరోపణలతో వారి మనసుల్లో అపోహలు కలిగించేటువంటి కార్యక్రమం గనక మీరు ఆపకపోతే భవిష్యత్తులో కూడా ప్రజలు మరింత తీవ్రంగా గత ఎన్నికల్లో మీకు చెప్పినటువంటి గుణపాఠం కన్నా ఇంకా తీవ్రమైనటువంటి గుణపాఠం రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు చెప్తారని మరి తెలుగుదేశం పార్టీ నాయకులకు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం.